టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ గురించి తెలిసింది. గ్రౌండ్లోకి దిగాడంటే దేనికి భయపడడు. ఫియర్లెస్ అప్రోచ్తో ఆడుకుంటాడు. అవతల ఉన్నది ఎంత తోపు బౌలర్ అయినా పట్టించుకొని తనదైన స్టైల్లో వాళ్ళని ఉతికి ఆరేస్తాడు. మళ్ళీ బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేస్తాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ పరుగుల వరద పారిస్తాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తాడు. ఆన్ ది ఫీల్డే కాదు, ఆఫ్ ది ఫీల్డ్ కూడా విరాట్ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటోడు ఓ అభిమాని రాసిన లెటర్ చూసి భయపడ్డాడట. దాన్ని చూడగానే విరాట్ కాళ్ళు చేతులు వణికాయట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే బయటపెట్టాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రన్ మిషన్ కోహ్లీ క్రేజీ ఫ్యాన్స్ గురించి అడిగిన ప్రశ్నలకు పై విధంగా రియాక్ట్ అయ్యాడు. ఓ అభిమాని రాసిన లేఖ చూసి తాను షేక్ అయ్యాడని అన్నాడు. ఇంకా విరాట్ ఏమన్నారంటే, ఒక అభిమాని పంపిన లెటర్ చూసి వణికిపోయారన్న కోహ్లీ అది మామూలుది కాదన్నాడు. ఎవరో రక్తంతో ఆ లేఖను రాశారని, దాన్ని చూసి తాను భయపడ్డానని చెప్పాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ లెటర్ను తన కారులో విసిరి వెళ్ళిపోయాడని చెప్పాడు. తన నెత్తురితో ఆ లేఖ రాశానని అందులో ఆ వ్యక్తి తెలియజేయడంతో తాను షాక్కు గురయ్యానని పేర్కొన్నాడు కోహ్లీ. బ్లడ్తో లెటర్ రాయడం అతిగా అనిపించిందన్నాడు. అలాంటివి తనకు ఇష్టం ఉండదని, అదో విచిత్రమైన సంఘటన అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. తాను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదో కూడా అతను రివీల్ చేశాడు. అది వన్డే వరల్డ్ కప్ 2019లో చోటు చేసుకున్నాడు. ఓ ముసలావిడ తన మీద కురిపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేదన్నాడు కింగ్. ప్రపంచ కప్ 2019 టైంలో ఒక ముసలావిడ తనను చూసేందుకు స్టేడియానికి వచ్చిందన్న కోహ్లీ ఆమెను కలిసిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నాడు. ఆమెను చూడగానే తన నానమ్మను చూసిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఆ మూమెంట్ చాలా స్పెషల్గా నిలిచిపోయిందన్నాడు. ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇక బంగ్లాదేశ్ సిరీస్కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో లండన్కు వెళ్ళిపోయాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మతో పాటు పిల్లలు అక్కడే ఉండడంతో వాళ్ళతో వెకేషన్లో బిజీగా ఉన్నాడు. లండన్ వీధుల్లో అనుష్కతో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసింది. అయితే కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే అతడు భారత్కు తిరిగి రానున్నాడు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. కాబట్టి విరాట్ త్వరలోనే స్వదేశానికి పయనం కానున్నాడు. ఇక్కడకు రాగానే టీమ్ ప్రాక్టీస్ క్యాంప్లో అతడు జాయిన్ అవ్వాలి.